వైసీపీకి సీనియర్లు జూనియర్లు అని చూడట్లేదు. పని చేయని వాళ్ళని, సైలెంట్గా ఉన్న వాళ్ళని సైలెంట్గానే ఉండనిచ్చి అక్కడ కొత్త వాళ్ళని ఇన్ఛార్జీలుగా నియమిస్తోంది. వైసీపీ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా ఇదే జరుగుతోంది. అది కూడా శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నాయకుడు వైసీపీకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థానంలో కొత్త ఇన్ఛార్జిని నియమించడం అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. వాస్తవానికి 3 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం, ఆయన అనుభవం, ఒక గ్రామ సర్పంచ్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ధర్మాన ప్రసాదరావు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఆయన ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా నిలిచారు, గెలిచారు. 4 సార్లు మంత్రిగా కీలక బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితంలో అధిక భాగం ఎక్కువగా కాంగ్రెస్తో సాగింది. 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున 2014, 19, 24లో వరుసగా 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే గెలిచారు. 2024 ఎన్నికల తర్వాత ఆయన ఆలోచనలు మారుతున్నాయనేది, 6.5 వయసులో ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ జీవితం మీద పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు అనేది. అయితే తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ముందుకు తేవాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. ధర్మాన రామ్మనోహర్ నాయుడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా చురుగ్గా వ్యవహరించారు. నిజానికి 2024 ఎన్నికల్లో ఆయన టికెట్ని ప్రసాదరావుకి కోరారు. అయితే జగన్ ప్రసాదరావునే పోటీ చేయమని చెప్పడంతో ఆయన అన్యమనస్కంగానే పోటీకి దిగారు అని చెప్పుకున్నారు. భారీ ఓట్ల తేడాతో ఓటమి చెందడం పట్ల ఆయన ఆవేదనతో ఉన్నారు అనేది. మరోపక్క ఆయన ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తన కుమారుడికి ఆ పార్టీలోకి పంపించి తాను రాజకీయంగా విరమణ చేయాలని కూడా చూస్తున్నారట. సో ఇటువంటి నేపథ్యంలో జిల్లా వైసీపీ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన సోదరుడు కృష్ణదాస్ తమ్ముడికి పార్టీలో యాక్టివ్ కమ్మని సూచించారు అంట. కానీ ప్రసాదరావు మాత్రం ఇంకా మౌనంగా ఉన్నారు. ఇలాంటి విషయంలో అధినాయకత్వం ఏం చేస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం. కాకపోతే ప్రతిపక్షానికి లేదంటే వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రత్యర్థికి ఒక ఛాన్స్ ఇవ్వకూడదు అనేది తాడో పేడో తేల్చుకోవాలని హైకమాండ్ భావిస్తుందట. దాంతో ధర్మాన ప్రసాదరావు ప్లేస్లో ఇన్ఛార్జిగా కొత్త నేతను బరిలోకి దింపాలని చూస్తున్నారట. పార్టీ ఇప్పటికే గత 15 నెలలుగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఉంది అనేది, ఇంకా ఇలాగే వదిలేస్తే దెబ్బతింటుంది అనే ఆందోళన కూడా హైకమాండ్లో ఉందట. అందుకే తొందరలోనే శ్రీకాకుళానికి కొత్త ఇన్ఛార్జ్ వస్తున్నారు అనేది, ఆ కొత్త ఇన్ఛార్జ్ ఎవరు ఏంటి అనేది త్వరలోనే తేలబోతోంది.